భారత పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రాష్ట్ర ఎంపీలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు ఎటువంటి అవకాశాలున్నాయి, అనుకూలతలు, బలహీనతలేంటి అనే అంశాలపై చర్చించారు. హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగతా జిల్లాల్లోనూ భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పారు. ఏ జిల్లాలో ఎటువంటి అవకాశాలున్నాయనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రభుత్వం నుంచి జీఎస్టీ బిల్లు ఆమోదానికి కృషి చేయాలని, కార్మిక చట్టాల సరళీకరణ జరగాలని కోరారు. రోజు తెలంగాణ ఎంపీస్ తోటి సిఐఐ స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ చర్చ జరిగింది. తెలంగాణ స్టేట్లో ఇండస్ట్రియల్ పాలసీ గురించి, అలాగే ఇండస్ట్రియల్ క్లైమేట్ గురించి సజెషన్స్, రికమెండేషన్స్ ఇవ్వటం జరిగింది తెలంగాణ ఎంపీస్కి. ఈ ఏరియాస్ ఎస్పెషల్లీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హర్డల్స్, ఏదైతే ప్రాజెక్ట్స్ పైప్ లైన్లో ఉన్నాయో అవి టైమ్ లైన్స్, అవన్నీ కొంచెం మా తరపు నుంచి సెంట్రల్ లెవెల్లో వాళ్ళు మాకు అంబాసిడర్స్ లాగా ఉండి కొంచెం ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసే టైమ్లీ ఫుల్ఫిల్ చేయడానికి మేము కొంచెం ప్రోత్సహించాం, సజెషన్స్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్ అనేటప్పటికీ చాలా స్ట్రెంగ్స్ ఉన్నాయి. ఈ స్ట్రెంగ్స్ అందరినీ మనం హైలైట్ చేసుకోగలిగితే, ప్లస్ మనం ఉన్న ఇండస్ట్రియల్ పాలసీని కూడా మనం హైలైట్ చేయగలిగితే మోర్ ఇన్వెస్ట్మెంట్స్, మోర్ ఇన్వెస్టర్స్ తెలంగాణ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ లాగా తయారు చేయాలని మా కోరిక. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ మేము తయారు చేసాం. అవన్నీ మేము ఎంపీస్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్తో పాటు ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్లో మనం ఎలాంటి ఇండస్ట్రీస్ని తీసుకురావచ్చు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొస్తే ఆ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది, వాటి మీద మేము రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది.